సౌత్ ఆఫ్రికా అంటే పచారీ షాప్ నుంచి సౌత్ ఆఫ్రికా లిక్కర్ డాన్ దాకా ఎదిగిన జనార్దన్ రావు గారు, గౌరవ జనార్దన్ రావు గారిని గన్నవరం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఆయన వస్తూ ఉండగానే ఓకే, ఆ లింక్స్ అవన్నీ కర్ణాటక దాకా ఉన్నాయి, ఈ డమ్స్ అక్కడ కూడా ఉన్నాయి, అటు కూడా సెట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. సో మొత్తం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం బయటపడింది, ఉత్తరాంధ్రలో ఇట్లా పక్క రాష్ట్రాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ములకల చెరువు ఇట్స్ క్లోజ్, ఇట్స్ ఆల్మోస్ట్ బార్డర్ టు కర్ణాటక, అండ్ కొంత ప్రాక్సిమిటీ ఉంది తమిళనాడుకి. అక్కడి నుంచి ఈ ముడి సరుకులు తెచ్చుకొని ఏమైనా చేసి ఉండొచ్చు కాక. ఆయన అంతవరకు ఓకే, ఆ, మంచి ఇనిషియేటివ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ చేసింది. ఇప్పుడు ఆయన పేరుతోటి అంటే ఆయన రిలీజ్ చేసినట్టుగా ఆయన నుంచొని ఆ, ఇట్లా ఇది మొత్తం జోగి రమేష్ ప్లాన్ అని ఒక వీడియో వచ్చింది. అది ఎవరిచ్చారో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే జనరల్ అంటే సాంకేతికంగా ఉండే అంశం ఇక్కడ. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక అక్యూజ్డ్ని దగ్గర డిపోజిషన్ తీసుకోవడం ఇంటరాగేషన్లో, అది ఇమీడియట్గా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎట్లా వచ్చింది సార్ బయటికి ఈ వీడియో? ఇప్పుడు అది నిజంగా ఎవరి పాత్ర ఏమిటి, కృష్ణా జిల్లాలో జరిగిందా అనేది విచారణ సంస్థ తేల్చాలి. ఇందులో మనం ఉమ్. జోగి రమేష్ గారి పాత్ర ఉందా లేదా మనం జడ్జిమెంట్ చేయలేం. అయితే మనం చేయలేము. ఇక్కడ ఉమ్. మీరన్నట్టు సిట్ ఒక పని చేయొచ్చు. విచారించే ఉమ్. వాళ్ళు మేము పలానా ఆయన్ని విచారిస్తున్నాం. మీకు గుర్తుంటే లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు యాజ్ ఆఫీసర్ ఉమ్. గా బయటకు వచ్చి బ్రీఫ్ చేసేవాడు. మాకు ఈ రోజు ప్రతి సమాచారం చెప్పకపోయినా డెవలప్మెంట్స్ ఇది జరుగుతుంది, పలానా వాళ్ళు మేము విచారిస్తున్నాం అని చెప్పేవాడు. అది కూడా మంచిదే ఉమ్. ఒక రకంగా. ఇప్పుడు అటు రకంగా ఈ సిట్టే డైరెక్ట్ గా ఇప్పుడు ఆయన ఏదైతే విచారణ చేస్తున్నారో ఆయన అరెస్ట్ చేసినాం, ఆయన కొంతమంది మాజీ మంత్రుల పేరు వాళ్ళ పేరు చెప్తున్నారు, వాళ్ళని కూడా విచారించబోయి మీరు అధికారంగా ప్రకటించండి, తప్పేం లేదు, అది తప్పలేదు. మంచిదే, తప్పలేదు, మీరు చేయండి. కానీ ఆ, ఈ ఈ వదలడం ఏంటి? అది ఎవరు ఈ వదిలారు? లీక్స్. ప్రభుత్వమా? లీక్స్ అనేది వదలడం అనేది రాజకీయ విమర్శలకు పనికొస్తుంది. ఇంకా అంతకుమించి ఏం ఉమ్. చేయలేరు. ఇప్పుడు జోగి రమేష్ పేరు బయటకు రావడం ద్వారా ఓ ఈ మొలకల చెరువు అన్ని కూడా వైసీపీ వాళ్ళు చేసినారు అని మీరు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ప్రాసెస్ ప్రకారం వారిని అరెస్ట్ చేసినప్పుడు వారు ఏదైనా చెప్పుంటే మీరు అన్నట్టు ఆయన పేరు ప్రోటోకాల్ ఎలా ఎక్కకపోతే మీరు చెప్తే అలా అధికారికంగా చేస్తే చెప్పండి. బాగుంటుంది అంటారు. అదే ప్రోటోకాల్ ప్రకారం చేస్తే మీరు చెప్పండి, బాగుంటుంది. ఉమ్. మీరు చెప్పండి, అధికారులే వచ్చి ఆయన జోగి రమేష్ లాంటి మాజీ మంత్రుల పేరు చెప్తున్నారు, త్వరలో ఆయన్ని కూడా విచారిస్తాము అని చెప్తే అది ఉమ్. అధికారికంగా ఉంటుంది. మీరు అట్లా ఉమ్. కాకుండా ఎవరు చెప్పారో తెలియకుండా లీక్ వదిలితే ఎవరి మీద అనుమానం వస్తుందంటే ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద అనుమానం అంటే వచ్చి వీడియో అయితే రేపు ఆయనదే సార్. నిజానిజాలు సంబంధం ఉండదు. వీడియో వీడియో అయితే అయింది ఎందుకు ఆయనదే. చేశాడు? ఇప్పుడు ఆయన. ఉమ్. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు సమాచారం చేసిన సమాజానికి ఇంత సమాచారం ఆయన ఇచ్చేది, ఆయన ఏమన్నా దేవుడా? ఇప్పుడు ఇప్పుడు ఉమ్. సమస్య ఏంటంటే ఒక ఆదర్శ పురుషుడేం కాదు, ఇప్పుడు ఆయన నిందితుడు. కానీ పోలీసులు ఉమ్. చెప్పొచ్చు ఆయన అరెస్ట్ చేసినాం ఇది జరిగిందనేసి. ఆయన వీడియో ఉమ్. రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. రెండో ఉమ్. పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం కూడా సహనిందితులు పోలీసులు విచారణ ముందే చెప్పే సాక్ష్యాల్ని సాక్ష్యంగా పరిగణించము. ఇది ఉమ్. చాలా స్పష్టంగా సుప్రీం అంటే ఆయన ఊరి పేర్లు చెప్పిన పోలీసుల ముందు అది సాక్ష్యం కాదు, అది విచారణకు ఆధారం మాత్రం. ఎందుకంటే పోలీసుల ముందు కోర్టు చెప్పింది, ఇది మనం కాదు. మీకు మిథున్ రెడ్డి కేసులో ఆయనకు బలమైన మొన్నే వాళ్ళు మొన్ననే ఉన్నారు మొన్ననే ఏసీబీ కోర్టు చెప్పింది కదా సార్, మొన్ననే. చేసి ఉమ్. చెప్పింది. ఎందుకంటే ఆయన అందరూ మిథున్ రెడ్డి పేరు చెప్తున్నారంటే మీ ముందు చెప్పే సాక్ష్యం కాదు, ఆధారాలు చూపించమని చెప్పింది. అంటే ఉమ్. విచారణ సంస్థ ముందు చెప్పే ఆధారం, సాక్ష్యం అన్నది ఫర్దర్ విచారణకి మీకు పనికి వస్తుంది. ఇప్పుడు ఆయన జోగి రమేష్ పేరు చెప్పాడు అనుకోండి, అయ్యా మీకు ఆయన చెప్పినాడు, మీకు ఏముంది సమాచారం అడిగేదానికి మీకు అది సోర్స్. ఆయన ఎవరి పేరు చెప్పినా మీరు అడగచ్చు, తప్పేం లేదు. మీ పేరు చెప్పినా నా పేరు చెప్పినా ఆయన ఇలా అంటున్నాడు లింక్ ఏంటో చెప్పండి అని అడగచ్చు, ఆయన అడగచ్చు మీ లింక్ ఏంటని. అంతే తప్ప అది ఆధారం కాదు కేసుకి. కాబట్టి ఇది పొలిటికల్ అలిగేషన్ చేయడానికి పనికొస్తా ఉంది. కాబట్టి పొలిటికల్ ఉమ్. అలిగేషన్ మీరు ఎంత ఎక్కువ, అది ప్రభుత్వం వైపు గుర్తించాలి వాసుదేవన్ గారు. అధికారంలో ఉండేవాడు ప్రత్యర్థి మీద అలిగేషన్స్ తగ్గించుకొని యాక్షన్ లోకి వెళ్ళాలి. మీరు అలిగేషన్స్ ఎంత ఎక్కువ చేస్తే అంత మీరే ఇరుక్కుంటారు. ఎప్పుడు కూడా అధికార పార్టీ అలిగేషన్స్ కి ఎప్పుడు మంచిది కాదు. తిరిగి మళ్ళీ మీరు ఇప్పుడు చివరికి ఒక మాట అంటాను, జోగి రమేష్ గారు పాత్ర ఉంది అనుకుందాం, 16 నెలలుగా వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ప్రభుత్వం ఉమ్. ఏరే పార్టీ ఉమ్. వాడు ప్రతిపక్షం అంటే అంత వైఫల్యమా మన వ్యవస్థ? అంటే ప్రతిపక్షం వాడు కూడా ఉత్పత్తి చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని కూర్చునే అంత వ్యవస్థ మంది. ఎట్లా నమ్ముతారు సమాజం? ఏ రకంగా చూసినా అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పొలిటికల్ అలిగేషన్స్ బదులు ఇన్వెస్టిగేషన్ ప్రయారిటీ అండి. ఇన్వెస్టిగేషన్ అంతే. అథారిటీ వచ్చి బయటికి చెప్పండి. అలా చెప్పకపోతే ఉమ్. ప్రభుత్వానికి నష్టం.